ఓం నమః శివాయ. సేవయే పరమావధిగా అనాథుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న అమ్మా నాన్న అనాథాశ్రమానికి దమ్మాయిగూడ నుండి విచ్చేసిన ప్రవీణ గారు, మంజుభార్గవి గారు, పద్మావతి గారు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి వారి గోత్రనామాలపై అర్చనలు నిర్వహించుకున్నారు. దివ్య తేజస్సుతో తేజరిల్లుతున్న లింగాకారునికి స్వయంగా అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనాం దర్శయామి. జయ నమ పార్వతీపతే హర హర మహాదేవ. శంభో శంకర హర 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 నమః. శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. జ్ఞానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న యాగంలో పాల్గొని ఆజ్యము నవధాన్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పృథివ్యాయుధం నమమ, అద్యాయుధం నమమ, వాయవేదం నమమ, ఆకాశాయుధం నమమ, అష్ట ప్రజాపతిధం నమమ. ఆశ్రమ సిబ్బంది శివాలయం నమూనా చిత్రాన్ని సేవామూర్తులకు చూపిస్తూ ఆలయ నిర్మాణం పూర్తయితే ఎలా కనిపిస్తుందో వివరించారు. శివాలయ నిర్మాణంలో భాగమవడం భాగ్యంగా భావించి తమ చేతులతో ఇటుకలు అందించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. రక్షణాలయంలోని అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి అభాగ్యులకు నమస్కరించారు. ఈ క్రమంలో అనాథుల వైద్యశాలను సందర్శించి సిబ్బంది ద్వారా అభాగ్యులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి మంజుభార్గవి గారు వారి భర్త వెంకట సుబ్బారావు గారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అదేవిధంగా సేవామూర్తి ప్రవీణ గారు వారి భర్త వై శ్రీనివాసరావు గారిని భాగం చేస్తూ అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేయడంతో పాటు శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం 3 బస్తాల సిమెంట్, 8 బస్తాల ఇసుకను తీసుకువచ్చారు. నా అంటూ ఎవరూ లేని అనాథులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తుల కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. బాగుంది, బాగా చూసుకుంటున్నారు అందరినీ. వాళ్ళని చూస్తే బాధేసింది. మీరు ఇంతగా సేవ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మెడికల్గా కూడా బాగా చేస్తున్నారు. బాగుంది, నచ్చింది. పైకి వెళ్ళి చూసొచ్చాము. వాళ్ళని చూసిన తర్వాత బాధేసింది కొంచెం వాళ్ళని చూస్తే. కానీ మీరు ఇంత వాళ్ళకి సహకారం చేస్తున్నారు వాళ్ళని మంచి చేయడానికి. మెడికల్గా కూడా వాళ్ళని మంచి చూసుకుంటున్నారు. వాళ్ళ ఫుడ్ అయినా చాలా బాగుంది. ఫుడ్ మేము కూడా తిన్నాము. వాళ్ళకు కూడా అదే ఫుడ్ పెడుతున్నారంటే హ్యాపీగా ఉంది. మాకు కూడా చాలా బాగా చూస్తున్నారండి. ఆశ్రమం మాత్రం చాలా బాగుందండి. పైన చూస్తే అసలు మనం ఎమోషనల్గా చాలా ఫీల్ అయిపోతాము. ఇట్లాంటి సేవ చేయటం అనేది అసలు ఇది స్థాపించిన వాళ్ళు పూర్వజన్మ పుణ్యం అని అనుకోవచ్చు. వంట కానీ అంతా బాగుంది. వంట కూడా చాలా రుచిగా ఉంది. ఇక్కడ మనకు పెట్టిన భోజనమే పైన వాళ్ళకు కూడా పెడుతున్నారు. మెంటల్గా ట్రీట్మెంట్ ఒకటి చేసి ఎవరు ఎక్కడి నుంచి వాళ్ళని గుర్తుపెడితే 2500 మందిని తిరిగి పంపించారంటే చాలా గొప్ప విషయం. అది మాటల్లో చెప్పలేంది. మనం ఏదైనా సరే కళ్ళారా చూస్తే కానీ ఈ ఫీల్, ఈ బాధ అనేది తెలియదు. కానీ ఈ ఆశ్రమం మాత్రం చాలా గొప్పగా ఉందండి. చాలా ఈజ్ గుడ్ వెల్. నాకు మంచిగా అనిపించింది. అమ్మా నాన్న అనాథాశ్రమంలో తలదాచుకుంటున్న అభాగ్యుల అన్నదానం కోసం మీకు తోచినంతలో నిత్యావసర వంట సరుకులను అందిస్తారని వేడుకుంటున్నాము. నిత్యము 1800 మందికి అన్నదానం చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలియంది కాదు.
అన్నం విలువ, ఆకలి విలువ తెలిసిన దయార్ధ హృదయులారా, వీరి కోసం బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు వంటి వంట సరుకులను వితరణ చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.